హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఒక మంచి టేస్టీ దోశ వేసుకుందామండి. ఇది రాగి పిండి అండి. నేను నిన్న ఒక గ్లాసు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, 2 గ్లాసులు రాగులు నానబెట్టుకున్నానండి. ఒక 4 గంటలు నానబెట్టుకుని మిక్సీ వేసి రాత్రంతా అలా బయట ఉంచేసాను. బాగా పులిసి పొంగింది. ఇప్పుడు మనం ఈ రాగి దోశ పన్నీర్ మసాలా దోశ వేసుకుందామండి ఈ రాగి పిండితో. ముందు అనుకోలేదండి, లేకపోతే నేను నానబెట్టినప్పుడే వీడియో తీద్దును. పొద్దున్న పాలు ఇరిగిపోయినాయి, పన్నీర్ రెడీ చేశాను. పన్నీర్ ఉంది కదా అని పన్నీర్ దోశ చేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ అండి, ఇంట్లోనే రెడీ చేశానండి, హోమ్ మేడ్ పన్నీరు. ఇది తురుముకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, తురిమిన పన్నీర్ అండి. ఇప్పుడు పన్నీర్ మసాలా మనం రెడీ చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసాను. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, సన్నగా తరిగాను. ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, మూత పెట్టేద్దాం. స్టవ్ సిమ్లోనే ఉంచానండి. ఉల్లిపాయ మగ్గాక టమాటా వేద్దాం. మూత పెట్టేద్దాం. ఒక చిన్న స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు పన్నీర్ వేసేస్తున్నాను.
పన్నీర్ వేసాక ఎక్కువసేపు అవసరం ఉండదండి, తొందరగానే మగ్గిపోతుంది. దించే ముందు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చు. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు దోశ వేసేసుకుందాం మనం. పన్నీర్ మసాలా అండి, ఇది దోసకే కాదు రైస్లోకి, చపాతీ, పుల్కాకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పన్నీర్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈరోజు మార్నింగ్ 1/2 లీటర్ పాలు ఇరిగిపోయినాయి, ఇవి పన్నీర్ కింద చేసాను. అందుకే ముందు అనుకోలేదు దోశ వేయటానికి, లేకపోతే వీడియో తీసేదాన్ని పప్పు నానబెట్టడం కూడా. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. పెనం వేడెక్కిందండి. పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత హైలో పెట్టాలి. స్టవ్ కట్టేస్తున్నానండి. పన్నీర్ మసాలా రాగి దోశ అండి, వెరీ హెల్దీ. ఇందులో మనం రైస్ వేయలేదు, రాగులు వేసాము. అలాగే పన్నీరు రిచ్ ప్రోటీన్ అండి. రాగులు కూడా చాలా హెల్దీ, మినప్పప్పు హెల్దీయే. తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి. పల్లీ చట్నీ, అసలు దీనికి చట్నీ అవసరం ఉండదండి. తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.